శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వారాహి అమ్మ నవరాత్రులు అయితే కనుక చివరి దశకి అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకొక 2 రోజులు ఉన్నాయి, అయిపోతున్నాయి. అందరి చేత కూడా అమ్మ మంచిగా పూజలు అందుకుంటుంది, అందరి చేత కూడా చేయిస్తుంది. ఈ నవరాత్రుల్ని అందరూ చాలా మంచిగా చేసుకుంటున్నారు, రకరకాల అవతారాలు చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా అమ్మ వాళ్ళతో ఎలా చేయించుకుంటుందో అలా చేస్తున్నారు. ఇంకా అంతేకాకుండా అమ్మ అందరికీ కూడా ఆశీర్వాదం రూపంలో చాలామందికి తన చమత్కారాన్ని కూడా చూపిస్తుంది. అమ్మ తన ఆశీర్వాదాన్ని పంపించి, సో ఆ రూపంగా కూడా చాలామంది అమ్మవారి భక్తులు కూడా అమ్మ సేవ చేసుకునేటువంటి అందరూ కూడా, అమ్మ పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. ఇంకా నవరాత్రుల తర్వాత అమ్మకి, అంటే నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత అమ్మకి ఉద్వాసన పలకాలి కదా. సో అప్పుడు అమ్మకి ఉద్వాసన పలికినప్పుడు అమ్మకి చీర తాంబూలం ఇచ్చి సాగనంపాలి కదా. అందుకోసం అని చెప్పేసి నేనైతే కనుక పూజ అంతా ముగించుకొని, ఈ వ్లాగు శనివారం నాడు వ్లాగ్ అనమాట. సో ఉదయం పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని నేను ఇంకా షాపింగ్ అయితే బయలుదేరాను. నేను మాత్రమే కాకుండా నేను అలాగే మా చెల్లి కలిసి షాపింగ్ అయితే వెళ్తున్నాము. అమ్మకి చీర కొన్నామని చెప్పేసి, అలాగే కొంచెం షాపింగ్ కూడా ఉందన్నమాట, బయట షాపింగ్ ఉంది, అది కూడా ఫినిష్ చేసుకుని వద్దామని చెప్పేసి. సో నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. సో మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఏంటంటే నేను ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాను. పూజ అవ్వగానే ఇంకా ఇంట్లో పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడము, వంట అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఆ రోజు నేను రాత్రి నుంచి ఉపవాసం ఉంటాను, పడుకోను కూడా. అంటే అష్టమి నుంచి మొదలు అమ్మవారి ఉద్వాసం పలికే వరకు నేను పడుకోను, ఏం తిన్ను. సో అందులో నేను వంట అయితే ఏం చేయలేదు. సో పూజ సామాగ్రి క్లీన్ చేసుకొని ఇల్లంతా మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా ఏ పని లేదు ఆ 2 తప్పించి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, అక్కడ సామాన్లు అక్కడ పెట్టుకోవడం, అవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ మా చెల్లి కూడా వారాహి నవరాత్రులు చేస్తున్నారండి. తనకి ముందు 5 రోజులు కూడా చేయడానికి అనుమతి ఇవ్వలేదు, కొంచెం ఆటంకం వల్ల చేసుకోలేకపోయింది. సో అమ్మ తనకు కూడా అనుగ్రహం ఇచ్చింది, చివరి 3 రోజులు చేసుకోమని చెప్పేసి. సో అలాగే చేసుకొని మొదటి రోజు తనకి అమ్మ కలిగించినటువంటి అవకాశం, మొదటి రోజు శాకాంబరి అలంకారం చేసుకొని చక్కగా నిండుగా అలంకరించుకుంది. తనకు ఉన్నంతలో ఎలా అయితే అమ్మ తనకి ఇచ్చిందో అలా చేసుకొని మంచిగా అయితే కనుక అమ్మ పూజ చేసుకొని అమ్మ ఆశీర్వాదం కూడా తను పొందిందనమాట. అండ్ మీరు చూస్తుంది మా చెల్లి వాళ్ళ ఇంట్లో పూజ అండి, మా పూజ కాదు. అండ్ మా పీఠము తన ఇంట్లో పీఠం ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే మాకు అలంకారం అంటే ప్రియదనమాట. అమ్మని నిండుగా అలంకరించుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలని చెప్పేసి మాకు ఉంటుంది. అందువల్ల మేము ఏం చేసినా సరే నిండుగా కలగా చేసుకుంటూ ఉంటాము. మాకున్నందులో అమ్మ మాకు ఇచ్చిన దాంట్లో మేము అలా చేసుకుంటాం అనమాట. సో తను కూడా నిండుగా అయితే అలంకారం చేసుకుని పూజ చేసుకుని అమ్మ ఆశీర్వాదం కూడా తను పొందింది. అసలు పూజ చేస్తామో లేదో కూడా మాకు డౌట్ అనమాట ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే మాకు ఎప్పుడూ ఉన్నవి ఇవి. బట్ కొన్ని కారణాల వల్ల, సో తనకి ఉన్న తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆటంకం వల్ల తను ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటుందో లేదో తనకు డౌట్. అండ్ నాకు ఆఫీస్ పరంగా టైమింగ్ సెట్ అవుతుందో లేదో, వర్క్ వల్ల నేను నలిగిపోతానేమో అని చెప్పేసి ఆ డౌట్ వల్ల నేను కూడా స్టార్టింగ్ 3 days చేసుకుందాం అనుకున్నాను. బట్ అమ్మ దయ వల్ల నేను ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చాను. తనకున్న ప్రకారంగా తను చివరి 3 days చేసుకుంటూ వచ్చింది. సో ఏం చేసినా సరే పూజ మేము చాలా నిష్ఠగా చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మేము భోజనంలో మేము ఉల్లి వెల్లుల్లి కూడా ముట్టుకోమన్నమాట. సో అవి లేకుండా పన్నీర్ వేసి బిర్యానీ చేసింది, ఆనియన్ లేకుండా వెల్లుల్లి లేకుండా పన్నీర్ వేసి బిర్యానీ చేసింది. చాలా టేస్ట్గా చేసింది, నెయ్యి పోసుకొని సూపర్గా ఉందనమాట. సో ఇంకా నేనైతే తింటున్నాను. మళ్ళీ నేను రాత్రి నుంచి ఉపవాసం అనమాట. రాత్రి నుంచి మళ్ళీ పేట ఉద్వాసం కలిపే వరకు కూడా ఉపవాసం ఉంటాను. అందువల్ల నేను కొంచెం తినేసేసి ఇంకా మేము షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అవడమే లేట్గా స్టార్ట్ అయ్యాము. 12కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మేము స్టార్ట్ అవ్వడమే 1:30 అయిపోయింది. అదేమో మార్నింగ్ బాబుకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చింది, రావడం లేటు. మళ్ళీ వచ్చాక ఇంట్లో వంట అది చూసుకోవడము, కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి అవన్నీ చూసుకుంది. అండ్ నేను కూడా ఇంట్లో వర్క్ని చూసుకుని వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో 1:15కి అట్లా స్టార్ట్ అయ్యాము, 1:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎక్కువ షాప్స్ చూడలేదు, 2-3 షాప్లో చూసాము. ఇంకా ఎక్కడ ఏది దొరికితే అది నచ్చితే తీసుకుందాం అనుకున్నాం. మొత్తం 3 చీరలు తీసుకోవాలి. ఒకటి అది పెడుతుంది, చెల్లి పెడుతుంది పూజలోకి. అండ్ 2 ఏమో నాకు కావాలి. ఒకటి నేను అమ్మవారి పూజలో పెడతాను, వారాహి అమ్మవారికి. ఇంకోటి ఏమొచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారికి సారి పెడతాను ఆషాఢ మాసంలో. సో అమ్మ కోసం ఎలాగో వెళ్ళాను కాబట్టి ఇంకా అమ్మ కోసం కొనేద్దాం అని చెప్పేసి ఇంకా మొత్తం షాపింగ్ అయితే ఒకేసారి చేసుకున్నాం అనమాట. మళ్ళీ మాకు టైం దొరకదని చెప్పేసి.
సో వచ్చే శుక్రవారం అనుకుంటున్నాను సార్ పెడదామని చెప్పేసి. సో అందుకోసం మొత్తం కలిపి తీసుకున్నాము. మీకు ఫస్ట్ బ్లూ కలర్ చూపించాను కదా, అది ఫైనల్ చేసాము అనమాట. ఇంకా అన్నీ చూస్తున్నాము ఒక్కొక్కటి కూడా, బట్ పెద్దగా ఏం నచ్చట్లేదు. అండ్ మా చెల్లిని కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో నేను పెట్టిన చీరలు ఏవైతే ఉంటాయో మోస్ట్లీ అది తీసుకుంటుంది, కొంతమందికి బయట వాళ్ళు కూడా పెడుతూ ఉంటాను. వరలక్ష్మి వ్రతానికి సప్తశనులు చేస్తాను కదా, అమ్మవారికి పెడతాను. వారికి పెట్టింది మాత్రం నేను ఎవరికి ఇవ్వను, అవి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాను. మిగతా ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా సరే అమ్మవారికి పెట్టిన చీరలేదు మాత్రం నేను ఎవరొకరికి ఇస్తూ ఉంటాను. అండ్ ఫైనల్లీ మేమైతే కనుక ఆ బ్లూ కలర్ శారీ తీసుకున్నాము. తర్వాత ఇంకా చాలా చూసి అండ్ ఫైన్ అటుపక్క మీకు పింక్ కలర్ కనబడుతుంది కదా, అటుపక్క పింక్ కలర్ శారీ అది తీసుకున్నాం అనమాట. మాకు అది బాగా నచ్చింది, ఆ రెండు తీసుకున్నాము. సో ఇదేనండి మేము తీసుకున్న సెకండ్ శారీ. బ్లూ కలర్ శారీ ఒకటి తీసుకున్నాము, అండ్ ఈ శారీ తీసుకున్నాము. ముందు మీకు పింక్లా కనిపించింది, అది కాదు, పింక్ డిజైనింగ్ అండ్ గ్రే కలర్ ఏదో వచ్చినట్టుంది, పూర్తిగా నాకు తెలీదు. సో ఈ 2 శారీస్ అయితే మేము తీసుకున్నాము. అండ్ మా షాపింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము అంటే కాదు అనుకుండా తనకి ఏవో కావాల్సింది తను చూసుకుంటుంది. అండ్ ఈ లేడీస్ అందరూ ఒకటే అనుకుంటాను, దేనికోసం వచ్చామో అది చూసుకుని వెళ్ళిపోకుండా పక్కన ఉన్నవన్నీ కూడా చక్కబెడతా ఉంటారు. దానికి అప్పుడు టైం సరిపోదేమో, టైం అవ్వదేమో దానికి అప్పుడు అలాంటి టైంలోని. నాకు ఆ విషయం అర్థం కాదు. సో తను చూసుకుంటుంది అనమాట, ఇయర్ రింగ్స్ ఏవో చూసుకుంటా ఉంది, బ్యాంగిల్స్ అట్లాంటివి డైలీ యూస్కి అని చెప్పేసి. అండ్ నాకేం తోచక ఇంకా ఫోన్ చూడక, ఛార్జింగ్ లెక్క ఫోన్లో ఇంకా ఫోన్ చూడకుండా అక్కడ క్లిప్స్ ఉంటే దాంతో ఆడుకుందాం అని చెప్పేసి ఒక్కొక్కటి తీసి అట్లా పెట్టుకుని వెళ్ళిపోలే, ఎవరు ఆపరా అని అన్నాను. బార్ కూడా ఉందిగా మనల్ని ఆపేస్తారులే అని చెప్పేసి ఏదో చిన్న జోకులు వేసుకుంటా, మాకు ఇది కామన్ అనమాట. సో మేము బయటకు వెళ్ళామంటే ఇట్లా మాకు చిన్న ప్లేస్ ఏంటనేది ఆలోచించాము, బట్ మా ఇదిలో మేము ఉంటామన్నమాట. అట్లా ఆడుకుంటూ అట్లా అయిపోతూ ఉంటుంది మాకు. ఇంట్లో ఉన్నా అంతే, బయట అయినా సరే అంతే అనమాట. సో ఇంకా షాపింగ్ అంతా చూసుకుని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయిపోయాము. ఇంకా తను ఏదో షాపింగ్ చూసుకుంటుంది అలాగనా. సో ఇలా ఈ రకంగా డే వ్లాగ్ అయితే సాగింది. సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.